హాయ్ అండి అందరికీ. ఈరోజు నా మార్నింగ్ మినీ బ్లాగ్ అయితే చూపిస్తున్నా. బయట గిన్నెలు ఎన్నిగానం ఉన్నాయో కదా, ఇంకా లోపల కిచెన్ చూడండి ఎంత చెత్తగా ఉంది. ఇంక పని అంతా చేసుకొని ఎనర్జీ కావాలి కాబట్టి ప్రొద్దున చాయ్ అయితే పెట్టుకున్నాము. అమ్మ అయితే ప్రొద్దున 4కి లేచి అన్నం కూర అవన్నీ అండిందన్నమాట. ఇంకా అన్నము, పచ్చిమిర్చి, కారము, ఇంకా అట్లనే పాలకూర పప్పు కూడా అండి పెట్టింది. ఇంకా లేబర్లు ఉన్నారు, వాళ్ళకి టిఫిన్ కావాలని చెప్తే అందుకే మబ్బుల 4కి అయితే లేచింది. ఇంకా వేడి వేడి చాయ్లో మన సంక్రాంతికి చేసుకున్న అప్పలు లేక మురుకులు అవన్నీ వేసుకొని తింటే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. అదే మనకు బ్రేక్ఫాస్ట్. ఎంతమంది ఇట్లా చేస్తారో కమెంట్ చేయండి. చాయ్ తాగినాక కిచెన్ మొత్తం గలీజ్గా ఉందని చెప్పేసి ఇంకా ఒక మగ్గే నీళ్ళు తీసుకొచ్చి ఒక పేలికతో అయితే మంచిగా క్లీన్ చేస్తున్నాను అనమాట. కిచెన్ నీట్గా ఉంటేనే మనకు రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నా. నేను ఒక సైడ్ కిచెన్ క్లీనింగ్ చేస్తే మా అమ్మ అయితే బయట పని చేస్తుంది. ఇంకా బయట నుంచి నీళ్ళు పట్టుకొచ్చింది బిందెలల్లో. ఇంకా కిచెన్ క్లీనింగ్ అవి అయిపోయాక గిన్నెలు ఇద్దరం కలిసి కడిగేసినాం అన్నమాట. ఇంకా మస్తు గిన్నెలు అయితే ఉండే కదా, అవి మొత్తం నైట్ ఇంకా మబ్బులు అండిన గిన్నెలు అన్నమాట. అవి కడిగిన ఆ మధ్యలోనే ఇనుప సామాన్కి ఉల్లిగడ్డలు అని వస్తే 1 కిలోని ఉల్లిగడ్డలు ఇవ్వమంటే 1 కిలోను అర్ధ కిలోను ఇచ్చిండు. ఇంకా మింగి దోమిన గిన్నెలన్నీ ఇవే అన్నమాట. కోతులు కూడా హాయిగా పెయిన్లు అయితే తీసుకుంటున్నాయి. మీరైతే మన వీడియోకి లైక్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్.